హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కరివేపాకు పొడి, నువ్వుల పొడి, అలాగే గోంగూర పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. సో మన హెయిర్ గ్రోత్ కి కరివేపాకు పొడి చాలా మంచిది అనమాట. సో ఎవ్రీడే ఒక్క ముద్ద అయినా దీంతో తింటే చాలా మంచిది. సో ఫస్ట్ గా నేను ఈ గిన్నె నిండా కరివేపాకుని తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా తడి మొత్తం పోవడానికి ఒక క్లాత్ మీద అయితే ఫ్యాన్ ఆన్ చేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అయితే అలా ఉంచేస్తే సరిపోతుంది. సో ఇలా మొత్తం ఆరబెట్టుకున్నాక ఒక ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి 1 స్పూన్ శనగపప్పు అలాగే 1 స్పూన్ మినపప్పు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇవి ఎంత వేగితే దాని టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇవి వేగినాయో లేదో తెలవడానికి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కలర్ చేంజ్ అయ్యి అలాగే మంచి ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నేనైతే ఇక్కడ 12-13 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు కొద్దిగా స్పైసీ ఉండాలనుకుంటే ఇంకొంచెం 16 అలా తీసుకోండి. సో ఎండుమిర్చి కూడా వేసాక మంచిగా వేయించుకోవాలన్నమాట. ఎండుమిర్చి మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది. సో ఎండుమిర్చి వేయించేటప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. చింతపండు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసారా కలర్ మొత్తం చేంజ్ అయింది అండ్ ఎండుమిర్చి ఈ కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్ లోకి అయితే తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నాక అవి కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. సో అది చల్లగా అయ్యేలోపు ఇందాక మనం ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా తీసేసి లో ఫ్లేమ్ లోనే మళ్ళీ ఆయిల్ వేసే అవసరం లేదు. ఇలాగే కరివేపాకుని కూడా వేయించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే వేయించుకున్నాను నేను ఇక్కడ. ఇలా వేయించుకున్న కరివేపాకుని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. సో చల్లగా అయిన తర్వాత అందులో ఒక 10 ఎల్లిపాయలు కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసి చిన్నగా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంతే అండి, కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం నువ్వుల పొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 1 స్పూన్ శనగపప్పు అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఏ పొడి చేసుకోవాలనుకున్నా ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. శనగపప్పు అండ్ మినపప్పు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. సో ఇది వేయడం వల్లనే పొడులకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఒక 8 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఒక 10 ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి కూడా మంచిగా వేగాక అందులో నువ్వులు, చింతపండు వేయండి. నువ్వులు ఎక్కువ టైం పట్టదు వేగడానికి. ఒక 3-4 మినిట్స్ లో అయితే మంచిగా వేగిపోతుంది. మీరు కావాలంటే నువ్వుల్ని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం మిక్స్ చేసి ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం వేగినాక ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి. వేడి వేడిగా మిక్సీ పట్టడం వల్ల మొత్తం ముద్దలాగా వస్తుంది అనమాట. చల్లగైన తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా పల్స్ ఇచ్చుకుంటూ అంటే మెల్లమెల్లిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్ గా నువ్వుల పొడి అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వెదర్ కి ఇప్పుడున్న చలికాలానికి రోజు 1 స్పూన్ అయినా నువ్వుల పొడితో తింటే హెల్త్ కి చాలా మంచిది అనమాట. నెక్స్ట్ అయితే గోంగూర పచ్చడి రెడీ చేసుకుందాం. సో గోంగూర పచ్చడి కోసం నేను ఈ గిన్నెతో ఇంత గోంగూర అయితే తీసుకొని దాన్ని ఒక 2-3 టైం వాష్ చేసుకున్నాను అనమాట. అలా వాష్ చేయడం వల్ల ఏదైనా మట్టి ఉంటే వెళ్ళిపోతుంది. సో దీన్ని ఆరబెట్టే అవసరం అయితే లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినపప్పు వేసుకొని అవి కలర్ మారి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇక్కడ నేను 15 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. 15 ఎండుమిర్చి స్పైస్ కి మంచిగా సరిపోతుంది. అవి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు వేసి చల్లారబెట్టుకోవాలి. సో అవి చల్లగాయ లోపు ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరని ఇందులో అయితే వేసి కంటిన్యూస్ గా ఒక 10 మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది లీఫీ వెజిటేబుల్స్ కాబట్టి ఇది కొద్దిగా దగ్గరకు అయిపోతూ ఉంటుంది అండ్ అతుక్కోకుండా ఉండడానికి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. సో మొత్తం వేగినాక బ్రౌన్ కలర్ లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎంతసేపు కలపాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా కలుపుతున్నప్పుడే దగ్గరకు అయిపోతూ ఉంటుంది, ముద్దలాగా అయిపోతుంది. ముద్దగా అయిపోయి లాస్ట్ కి ఇలా మనం స్పూన్ తో తీసేస్తుంటే ఈజీగా పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే గిన్నెకి అతుక్కోకుండా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అందులోనే సాల్ట్ వేసి ఇది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసుకోవాలనుకుంటే మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఇది మార్నింగ్ చేసుకున్నారనుకోండి కొద్దిగా ఆనియన్స్ వేసి పెట్టండి. నైట్ తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.